డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీనాక్షికి ఎలా ఉంది? ఈ 2 గంటల ఆలస్యం వల్ల పరిస్థితి మొత్తం చాలా సీరియస్ గా మారింది. ఐఎమ్ సారీ టు సే తను ఇప్పుడు కోమాలో ఉంది. కనీసం నేనైనా చూసుంటే. ఒక నర్సుగా అందరి గదుల్లోకి వెళ్లి చూసే స్వాతంత్రం ఉంది, అది ఇది అని చెప్పావు కదా, ఎప్పుడెందుకు వెళ్ళలేదు? చెప్పండి సార్. మీనాక్షి ఏ వార్డులో ఉంది? ఒక్క నిమిషం సార్. తొందరగా చూసి చెప్పు. 3rd ఫ్లోర్ లెఫ్ట్ సైడ్. చూడు అప్పుడే వచ్చేసాడా? తాళి కట్టిన మొగుళ్ళ ఎంత టెన్షన్ పడుతున్నాడో వీడి పిచ్చి. ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు ఈ జఫ్ఫాగడితో ఒక ఆట ఆడుకుందాం, అదో కిక్. బలరాం, ఘోరం జరిగిపోయింది. బలరాం, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? నా మీనాక్షికి ఏమైంది? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను బలరాం, నేను చెప్పలేను. విసిగించకుండా మీనాక్షి ఎక్కడుందో చెప్పు. పైన ఐసీయూలో. రే నీ అబ్బా, దాన్ని చూడటం కోసమని ఓ తెగ ఆవేశంగా వెళ్తున్నావు. కాసేపు ఆగు, దాని శవాన్ని చూస్తావు. అమ్మా, ఏమైందమ్మా? మీనాక్షికి ఏమైంది? అమ్మా ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఏం జరిగిందో ఏంటో తెలియదురా, కానీ డాక్టర్లు మాత్రం మీనాక్షి ఏదో భయంకరమైన డిస్టర్బెన్స్ లో ఉందంటున్నారు. విపరీతమైన షాక్ తో టెన్షన్ ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. దాని పేరు వింటేనే చిరాకు పడేలా, దాని ప్రస్తావన తెస్తేనే చీదరించుకునేలా, అసలు దాని ముఖం చూడాలంటేనే అసహ్యపడేలా చెయ్యబోతున్నాను. ఎరా, దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందా? నువ్వు చేసిన పని వల్లే దానికి ఇలా జరిగిందని తెలిసేసరికి దానికంటే ఎక్కువ షాక్ తగిలినట్టుంది నీకు. అప్పుడే ఏమైందిరా? ముందుందిరా మీరందరూ కట్టుకొని కోమాలోకెళ్లే బీభత్సమైన షాక్. అది కదమ్మా, మీనాక్షి బానే ఉంది కదా, హ్యాపీగానే ఉంది కదా, మరి తనకి డిస్టర్బెన్స్ ఏంటమ్మా? అదే అర్థం కావడం లేదురా. పాపం పుణ్యం ఆ పైవాడికే తెలియాలి. మరి డాక్టర్స్ ఏమన్నారు? కోమాలో ఉందట. రిపోర్ట్స్ వస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. ఏమవుతుందోనని చాలా భయంగా ఉందిరా. ఏం కాదు, మీనాక్షికి ఏం కాదు, తనకి ఖచ్చితంగా బాగవుతుంది. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేనెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను.
ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబు, చిరాకు వచ్చేస్తుంది. త్వరగా అది పుట్టుక్కుమందన్న ఫ్లాష్ న్యూస్ వచ్చేస్తే ఇంటికెళ్ళి పండుగ చేసుకుంటాం కదా. డాక్టర్ గారు, డాక్టర్, ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నా. చూడండి డాక్టర్, అందరం ఎలా అయిపోయాము, ప్రాణం ఉన్న శవాల్లా అయిపోయాం. మా మీనాక్షికి ఏం పర్లేదని ఒక్కసారి చెప్పండి డాక్టర్. మా అందరికి ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ చెప్పాం కదండి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తానని. ఏమిటండి రిపోర్ట్స్ వచ్చాక చెప్పేది? బంగారు లాంటి పిల్ల నవ్విస్తూ నవ్వుతూ ఎప్పుడు హుషారుగానే ఉంటుంది. అంత ఆరోగ్యంగా ఉన్న పిల్లని పట్టుకొని షాక్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారేమిటి? మేడం, మీ బాధలో అర్థం ఉంది, కానీ తను ఎంత షాకు గురైందో రిపోర్ట్స్ వచ్చాక చూస్తే మీకే అర్థం అవుతుంది. మాట్లాడితే షాకు అని అంటున్నారు. అసలు అంత షాక్ అయ్యే విషయం ఏముంటుందో నాకు అసలు అర్థం కావటం లేదు. మాణిక్యం, ఏయ్ కనకం, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీనాక్షికి ఇలా జరిగింది. చెప్పండి చెప్పండి, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఒకేసారి ఇంత షాక్ గురయ్యేలా, ప్రాణాన్ని మీదకి తెచ్చుకునేలా ఏం జరిగింది? చూడండి, తెలిస్తే మేమేమన్నా భయపడతామని బాధపడతామని దాస్తున్నారేమో. మర్యాదగా చెప్పండి చెప్పండి. అడుగుతుంటే అర్థం కావటం లేదా? బొమ్మల్లా నిలబడతారేమిటి? ఏం జరిగిందో చెప్పండి. అంటే అది పెద్దదిన మరి చెప్పయ్యా. అంటే అది పెద్దదిన పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందంటే, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందయ్యా? నేను చెప్తాను స్వర్ణ. ఫామ్ హౌస్ లో మేమున్న కాటేజ్ పక్కనే ఓ మర్డర్ జరిగింది స్వర్ణ. పక్కన ఉన్నది మేమే కాబట్టి జస్ట్ ఎంక్వైరీ కోసం అని ఆ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ వాతావరణం, ఆ మనుషులు, వాళ్ళ ప్రశ్నలు అవన్నీ మీనాక్షి ఎప్పుడు చూడలేదు కదా, అందుకే ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ భయంతోనే ఇలా. మాణిక్యం, వీడు చెప్పేది నిజమేనా? అవును పెద్దదిన, నిజమే. ఎంత చిన్న విషయానికి అనవసరంగా టెన్షన్ పడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎట్రా, బుద్ధి లేకుండా. తెలుసు కదా స్వర్ణ, మీనాక్షి చాలా సెన్సిటివ్ అని, చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేదని. తెలుసు కదా, మరి తెలిసి కూడా ఏం చేసావురా నువ్వు? భయపడొద్దని ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాను స్వర్ణ, అంతేకాదు ధైర్యంగా ఉంటుందని అప్పుడే అమ్మవారి గుడికి కూడా తీసుకెళ్ళాను. కావాలంటే బాబాయ్ని పిన్నిని కూడా అడుగు.
అవునక్క తీసుకెళ్ళాడు. చాలే ఆపు. అవునంట అవును. చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎప్పుడా ఈ విషయం చెప్పేది? ఈ విషయం రాగానే చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రాకుండా అందరూ జాగ్రత్త పడేవాళ్ళం కదా. వయసు వచ్చింది గాని ఎవరికి బుద్ధి జ్ఞానం మాత్రం రాలేదు. ఇప్పుడు చూడండి, మీ అందరి నిర్లక్ష్యం వల్ల పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం వచ్చింది. స్వర్ణ, మీనాక్షికి ఏం కాదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అందరూ బాగుండాలని కోరుకునే అంత మంచి అమ్మాయికి దేవుడు మంచి చేయకుండా ఎలా ఉంటాడు చెప్పు? అలా చేయకపోతే అతను అసలు దేవుడే కాదు. తను ఖచ్చితంగా కోలుకుంటుంది. తిరిగి మనందరి మధ్య సంతోషంగా గడుపుతుంది. ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. కన్నయ్య, ఏమో అనుకున్నాను, కానీ దాని మీద నీకు చాలా ప్రేమ ఉందిరా. నీ తపన తాపత్రయం చూస్తుంటే ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించినట్టు నువ్వు దానికోసం గుడి కట్టేలా ఉన్నావుగా. అందుకేరా దానికి సమాధి నేను కట్టబోతున్నాను. చూసావా గౌతమి, చూసావా? ఆ రోజు మనం చేసిన పోలీస్ స్టేషన్ ప్లాన్ వల్లే మీనాక్షికి ఇలా జరిగిందంట. ఆ డిస్టర్బెన్స్ వల్లే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో అవునా? దానివల్ల ఇంత ఘోరం జరిగిందా? అవును గౌతమి, ఏదో అనుకుంటే ఏదో అయింది. చాలా పిచ్చి పని చేశామని ఇప్పుడు అనిపిస్తోంది. అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది బలరాం. ఆ రోజు నువ్వే కదా అలా చేసావు. నువ్విప్పుడేమో బాధపడుతున్నావు. మీనాక్షి మీద ఆ ముద్ర పడితే క్రిష్గాడు అసహించుకొని వదిలేస్తాడనుకున్నాను గాని ఇలా అవుతుందని అసలు అనుకోలేదు గౌతమి. అబ్బా, ఆ క్రిష్ గాడి కంటే ఎక్కువ బాధపడిపోతున్నావు కదరా బాబు. పరిస్థితి ఇంత దూరం వస్తుందనుకుంటే అసలు ఆ ఆలోచన చేసేవాణ్ణే కాదు. అబ్బో, తను బతుకుండాలని నాకు దక్కాలని కోరుకున్నానే తప్ప తన చావుని ఏనాడు కోరుకోలేదు. కానీ ఇప్పుడేమో ఇలా జరిగిపోతోంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు గౌతమి. టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. దానికి ఇంకా టైం ఉందిలేరా జఫా. అయ్యో, ఏం కాదులే బలరాం, నువ్వేం బాధపడకు. అయినా డాక్టర్లున్నారు కదా, ఏదో ఒకటి చేస్తారులే, కంగారెందుకు? అయ్యో, డాక్టర్తో మాట్లాడదామని మర్చిపోయాను. కరెక్ట్గా గుర్తు చేశావు. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. డాక్టర్, డాక్టర్. ఒరే పిచ్చదవా, దాన్నిప్పుడు డాక్టర్లు కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. బాగా దగ్గు సార్. ఇంకా తగ్గలేకపోతున్నాను సార్. చచ్చిపోరా, చచ్చిపో. ఏమన్నా నువ్వు మధ్యలో? ఏ, మీనాక్షికి ఎలా ఉంది? మీనాక్షికి ఎలా ఉంది? హలో, నాకు చెక్ చేస్తున్నారు కదా. ఏంట్రా నువ్వు? ఏయ్! హలో హలో, ఇంతకీ ఎవరండి మీరు? ఇంత టెన్షన్ పడుతున్నారు. అసలు మీరేమవుతారు మీనాక్షికి? ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాము. దౌర్జన్యం చేసి మరీ అడుగుతున్నారు. అసలు ఎవరండి మీరు ఇంతకీ? అసలుకే క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్నాను. వెంటనే క్వశ్చన్ వేస్తావేంట్రా? ఆలోచించుకునే టైం ఇవ్వవా? మీనాక్షికి నేనేమవుతానో తర్వాత తెలుసుకుందువులే గాని
ఫస్ట్ మీనాక్షి కండిషన్ ఎలా ఉందో చెప్పు. ఐసీలో ఉంది సార్. ఆ విషయం నాకు తెలీదా? నాకు తెలీదా? నేను అడుగుతుంది ఐసీయూలో ఉందా, ఆపరేషన్ థియేటర్లో ఉందా అని కాదో. తన పరిస్థితి ఎలా ఉంది, ఎంతసేపట్లో కోలుకుంటుంది అని చెప్పు. కొంచెం కష్టమే సార్. ఏంటండి ఏంటండి మీరు డాక్టర్ పట్టుకొని కొడతారా? చంపేస్తాన్రా. మీనాక్షి బతకదంటావా? బతకదంటావా? చంపేస్తాను నిన్ను. ఓకే సార్, చంపేయండి సార్. నన్ను చంపితే ఆవిడ బతుకుతుందనుకుంటే అలాగే చంపేయండి సార్, చంపేయండి. సారీ సారీ, కానీ మీనాక్షి బతకాలి, బతకాలి, బతకాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీనాక్షి బతకాలి, మీనాక్షి బతకాలి. ఎంత డబ్బు కావాలంటే అది తీసుకో. బ్యాంక్ బ్యాలెన్స్ 10 కోట్లు ఉన్నాయి. ఆస్తి మొత్తం 20 కోట్లు ఉంది. తీసుకో. కానీ నా మీనాక్షి బతకాలి. ప్లీజ్ 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 డాక్టర్, ప్లీజ్. ఓకే కదా? మీనాక్షి బతుకుతుంది కదా? చెప్పు, మీ డాక్టర్లతో చెప్పు. ఏం చేస్తారో ఏంటో నాకు తెలీదు, కానీ మీనాక్షి మాత్రం బతకాలి. ఏదో ఒకటి చేసి బతికించమని చెప్పు. ప్లీజ్ డాక్టర్, నా మీనాక్షిని బతికించమని చెప్తారు కదా? చెప్పండి డాక్టర్. అర్థమైందిగా? చెప్పింది అర్థమైందిగా? తను బతకాలి. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు షీ సేఫ్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. సార్ 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 సార్, ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదన్నారు. అసలు మీరేమవుతారండి ఆవిడికి? సార్ సార్, మర్చిపోయారు. క్లారిటీ లేదన్నారు కదా. క్లారిటీ లేని విషయాల గురించి డిస్కషన్ ఎందుకులేండి. ఆల్రెడీ బూరెల్లో మార్చిపోయింది. మీరు వెళ్ళండి, మీరు పదవి పెట్టుకో. తను బతకాలి, బతికి తీరాలి. ఈడెవర్రా బాబు? సిస్టర్ సార్, పేషెంట్ మీనాక్షి భర్తను ఒకసారి రమ్మను. అలాగే సార్. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదండి. రండి సార్. కూర్చోండి. చెప్పండి డాక్టర్. ఏమైంది సార్? బ్లడ్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాను ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడే చూసాం. చెప్పండి సార్, ఏమైంది? చాలా ప్రయత్నించాం సార్, కానీ నో రిజల్ట్. ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది.
అదేంటి మీరింకా ఇక్కడే ఉన్నారు వెళ్ళలేదా? వెళ్ళడం ఏంటి డాక్టర్? మీరేం మాట్లాడుతున్నారు? అదేంటండి అలా అడుగుతున్నారు? మీ అబ్బాయితో చెప్పాను కదా, మీతో చెప్పలేదా? మా వాడితో చెప్పారా? ఏమని? ఇక లాభం లేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమని.